ఒకటి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. వారు పడిపోయినను తన తోటి వానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఈ ప్రసంగి గ్రంథకర్త చాలా చక్కగా వివరిస్తున్నాడు. గత వారం అంతా మనం పడిపోవడానికి గల కారణాలు 4 రకాలు. ఇప్పుడు మనం పడిపోయినటువంటి స్థితిలో మనం తిరిగి లేవడానికి మనం ఏం చేస్తే, ఒకవేళ పడిపోయినటువంటి వారు కానివ్వండి, లేకపోతే పడిపోయినటువంటి స్థితిగతులున్న మన జీవితాల్లో కానీ ఏముండాలంటే, ఒకటి మనం పడిపోతున్నాము అంటే మనకి సహవాసంగా ఉన్నటువంటి వారు లేరు, సహవాసం కలిగిన వారు లేరు. అంటే ఎవరితో మనం సహవాసం చేయట్లేదు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండే వాళ్ళ పరిస్థితి చూడండి, వారు అగాధంలోకి దిగిపోయినట్లుగా వెళ్ళిపోతారు. వారు చీకటి కలిగినటువంటి ఆ లోయలోకి, ఆ ఊపిలోకి వెళ్ళిపోతారు. అందుకని ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. ప్రభు చెప్తున్న మాట, ఎక్కడికైనా ప్రభు పంపించినప్పుడు ఇద్దరిద్దరుగా ప్రభు పంపించాడు. మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళమన్నాడు. ముగ్గురుగా ఉండొచ్చు, నలుగురుగా ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎంతమందితోనైనా మన సహవాసం చేయొచ్చు. ఒక క్రైస్తవ జీవితంలోకి వచ్చినటువంటి మన జీవితాలు ఎప్పుడు సహవాసం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఈ రోజున మనం పడిపోవడానికి కారణం ఏంటంటే సహవాసము లేకపోవటం. అవ్వ ఎప్పుడైతే ఒంటరిగా ఉండటం సాతాను చూసిందో అప్పుడు దాన్ని ప్రేరేపించింది. ఇది నిజమా? దేవుడు నిన్ను ఈ పండు తినవద్దన్నాడా? దేవుడు ఈ కార్యం నిన్ను చేయొద్దన్నాడా? దేవుడు ఈ కార్యకలాపాల్లో నిన్ను పాలు పంపులు పొందొద్దన్నాడా? దేవుడికేం తెలుసు? మరి ఈ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందకూడదన్న దేవుడు వీటిని ఎందుకు సృష్టించాడు? ఎప్పుడు మాట్లాడుతుంది సాతాను నీతో అంటే, నువ్వు ఒంటరి వాడిగా ఉన్నప్పుడు. ఈరోజు నాకు ఎవరితో పని లేదు, నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు, కాబట్టి నేను ఎవరి మాట వినాల్సినంత అవసరం లేదు, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను ప్రార్థన చేస్తాను, నాకు ఎవరితో సహవాసం లేదన్నట్లుగా ఈరోజు ఒంటరిగా తిరుగుతుంటారు. నువ్వు ఒంటరిగా తిరిగావా, సాతాను ఖచ్చితంగా నిన్ను పడేస్తాడు. అందుకని నువ్వు సహవాసం కలిగిన వ్యక్తివైతే, ఒకవేళ నువ్వు పడిపోవటం అనేక మంది చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీకు ప్రార్థనా సహకారాన్ని అందిస్తారు. హల్లెలూయా. అందుకని సంఘానికి వచ్చేటువంటి వాళ్ళతో నేను చెప్పే మాట, స్త్రీలతో చెప్పే మాట, అమ్మా ఎవరైనా మీలో వచ్చేటువంటి స్త్రీలు సడన్గా ఆగిపోయారా, వాళ్ళని వెళ్ళి పరామర్శించండి. వాళ్ళు ఎందుకు రావట్లేదు, వాళ్ళు దేవుని మందిరానికి ఎందుకు పాలు పంపులు పొందలేకపోతున్నారు, వెళ్ళండి, గల కారణం తెలుసుకోండి, వాళ్ళ పరామర్శించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. అందుకని ప్రసంగి గ్రంథకర్త ఏమని మాట్లాడుతున్నాడంటే, వారి పడిపోయినను ఒకడు తన తోటి వాడిని లేవనెత్తును. సహవాసం ఉంటే ఒకవేళ నువ్వు పడిపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నిన్ను పైకి లేపుతారు. ఈ పైకి లేపేటువంటి అనుభవం, ఒకవేళ నీ గురించి మొరపెట్టే అనుభవం ఎవరికి ఉంటుందో తెలుసండి? నీతో సహవాసం చేసేవారు. అందుకని సహవాసాన్ని ఎప్పుడు కూడా సేవకులతో కానీ, ప్రార్థనా పరులతో కానీ, భక్తి పరులతో కానీ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఖచ్చితంగా సేవకులతో, భక్తి కలిగిన వారితో సహవాసం చేస్తారు, దానికి ఇష్టపడతారు. భక్తి లేని వారు సేవకులతో సహవాసం, మందిరంలో వచ్చే వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. ఈరోజు నీ సహవాసం ఎవరితో? కొంతమంది సహవాసం పనికిమాలిన వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేయని వాళ్ళతో, ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళతో, లేకపోతే ప్రతి దేవుని బిడ్డలారా నమ్మకం లేనటువంటి వాళ్ళు, దేవుని ప్రార్థనా మందిరాలకి రాని వారితో నీ సహవాసం చేస్తే వాళ్ళకిలాగా నువ్వు ఎగ్గొడి తిరుగుతావు. అందుకని నీ కొరకు ప్రార్థన చేసే ప్రార్థనా సహవాసం కలిగిన వారు
ఖచ్చితంగా నీ జీవితంలో ఉండాలి. పురుషులు కానీ స్త్రీలు కానీ పడిపోయిన వారి నిమిత్తమై ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా నీవు సహవాసం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాకు ఎవరితో పని లేదండి, నేను ప్రార్థన చేసుకుంటాను, నువ్వు చూస్తున్నావా? ఒంటరిగా ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తున్నారని అంటే అది పొరపాటును కూడా నమ్మశక్యం కాని విషయం. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని సహవాసాన్ని మనం కాపాడుకోవాలండి. అది ప్రార్థనా పరులతో నీ సహవాసం ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నా సహవాసం ఎవరితో ఉంది? ప్రార్థన చేసేవారితో ఉందా? నా సహవాసం ఎవరితో ఉంది? ప్రార్థన చేసే వాళ్ళతో ఉందా? లేకపోతే వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానా? అందుకని దేవుని మందిరంలో నువ్వు వస్తున్నావా, నీ తోటి సహోదరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతాను మోసపుచ్చి వారిని పడేస్తారు. అందుకని పౌలు అంటాడు, కొందరిని అగ్నిలో నుంచి మేము లాగాలని ప్రయత్నం చేస్తున్నాం, వారితో సహవాసం కలిగి మేము ప్రవర్తిస్తున్నాం. అపోస్తుల కార్యాల్లో రాయబడి ఉంది, వారు అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరిచిట యందును ఎడతెగక జీవించారు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న నీవు దేవుని మందిరంలోకి వచ్చేవారితో, ఎప్పుడు వచ్చేవారితో నువ్వు సహవాసం చేస్తే ఎప్పుడు కూడా మందిరానికి రావాలి, మందిరంలో ప్రార్థన చేయాలన్న ఆలాపన నీ మనస్సులో కలుగుతుంది. సోమరిపోతు వారితో సహవాసం చేస్తే సోమరివాడిగానే మార్చబడతాం. అలాగే బతకస్తులతో సహవాసం చేస్తే బతకంగానే మార్చబడతాం. ప్రార్థన లేని వారితో సహవాసం చేస్తే ప్రార్థన లేకుండానే పోతాం. దేవుని మందిరానికి రాని వారితో నీ సహవాసం ఉంటే ప్రార్థనా మందిరంలో అడుగు పెట్టకుండానే సాతాను నిన్ను కబంధ హస్తాల వాడు మందిరంలో నుంచి నిన్ను తీసి పడేస్తాడు. అందుకని ఎప్పుడు కూడా మన సహవాసం భక్తి కలిగిన వారితో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఎవరితో ఉండాలి తెలుసా? ఎప్పుడు కూడా మన యెహోవాను ఆశ్రయించడం నేర్చుకోవాలి. ఎప్పుడు యెహోవాను ఆశ్రయించడం నేర్చుకోవాలి. దేవుని ఆశ్రయించడం అంటే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం రాయబడింది. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవలేక ఉండడు. చూడండి ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రోజున మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తాం. బాబు నాకు ఈ అవసరత ఉంది, నాకు ఈ అవసరత ఉంది, నా ఈ అవసరత తీర్చిపెట్టాయి అని మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, వాళ్ళు ఒకసారి చేస్తాడు, రెండోసారి చేస్తాడు, మూడోసారి చేయగలుగుతాడా? వాళ్ళ పైకెత్తి వినండి, చేయగలుగుతాడా? పొరపాటును కూడా ఏ మనిషి చేయలేడు. అందుకనే మన అవసరతలన్నీ తీర్చగలిగిన మన ప్రభు అయినటువంటి యేసుని ఆశ్రయించినప్పుడు అండి, ఆయన మన అవసరత తీర్చడమే కాకుండా రాయబడిన మాట తెలుసా, కొన్ని సందర్భాల్లో మనం పడిపోయినప్పుడు ఈ లోకంలో ఉన్నవారు పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే చూసి ఎగతాళి చేస్తారు. అయిపోయిందా నీ భక్తి? అయిపోయింది నీ ప్రార్థన? అయిపోయింది నీ స్థితిగతులు? రక్షించబడ్డ క్రొత్తలో వాళ్ళంత ప్రార్థనా పరులు ఉండరు. రక్షించబడ్డ క్రొత్తలో వాళ్ళు మందిరానికి వచ్చే విధానం చూస్తే అబ్బో ప్రార్థన టైం అవ్వకముందే వచ్చి మోకాళ్ళు లేచి అయ్యో ఏడుస్తా ప్రార్థన చేస్తాం. మరి ఆ భక్తి రాని ఏమైంది? దేవుణ్ణి ఆశ్రయించినటువంటి నీవు అనేక మంది జీవితాలు చూడండి, క్రొత్తలో ఉన్నటువంటి ఆ ఉజ్జీవం పాతబడుతూ ఉన్న కొలది రాదు. కానీ ఎప్పుడైతే ఈ విషయాన్ని మీరు బాగా గమనించండి, దేవుని మందిరానికి వచ్చుటను ప్రారంభించడం తర్వాత దినములు సంవత్సరములు గడుచుచున్న కొలదండి నువ్వు దినదినము నూతన పరచబడతానే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని పొరపాటును కూడా నువ్వు పాత ఇల్లేటువంటి పరిస్థితి నీకు రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వేదో నామకార్థంగా వచ్చి వెళ్తున్నప్పుడు, ఏదో నామకార్థంగా వచ్చి వెళ్తున్నప్పుడు. కానీ నీ జీవితం దేవుని చేతుల్లో ఎప్పుడుంటో తెలుసా? నిత్యము ఆయన్ని ఆశ్రయించినప్పుడు. యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు అని రాయబడింది. మరి దేవుణ్ణి ఆశ్రయించడం అని అంటే కొన్ని సందర్భాల్లో దేవుని ఆశ్రయించి దేవుడి దగ్గరికి వెళ్ళి చేయబట్టుకోవటమా అంటారు. కాదండి, దేవుణ్ణి ఆశ్రయించడము అంటే మన జీవితాల్లో ఆయన
ఆజ్ఞల్ని అనుసరించి నడవడమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అతడు నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనక అతడు కదల్చబడడు. ఈరోజు మనం కదిలేటువంటి పరిస్థితి పొరపాటును కూడా మన జీవితాల్లో రాకూడదు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని పట్టుకుంటాడు. ఈ నన్ను నమ్ముకున్న బిడ్డ, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు కాబట్టి వాడు వచ్చుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అతని దగ్గరకు వచ్చాను, పొరపాటును కూడా నేను ఇదవ్వకూడదు అని ప్రభు కూడా ఏం చేస్తాడో తెలుసా అండి? నువ్వు పడిపోతున్నటువంటి సందర్భాల్లో ఆయన తన చెయ్యి నీకు నీ చెయ్యిని పట్టుకొని ఏం చేస్తాడో తెలుసా? ఆయన దినదినము నిన్ను పైకి లేపుతూ ఉంటాడు, దినదినము పైకి లేపుతూ ఉంటాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఈ రోజున మనుషుల్ని మనం ఆశ్రయించినప్పుడు మనం ఎదుగుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎలాగైనా సరే త్రొక్కేయాలని చూస్తారు. అర్థమైందా? అందుకని మనుషుల్ని ఆశ్రయించకూడదు, దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. మూడోది సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ అధ్యాయం 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి లేచుటకు మనం చేయవలసినటువంటి ప్రయత్నాలు ఏమన్నదో, ఒకటి ప్రార్థన, రెండవది యెహోవాను ఆశ్రయించడం, మూడోది బైబిల్లో రాయబడిన ప్రకారం మనం ఆలోచన చేస్తే యథార్థమైనటువంటి, చెప్పండి, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకని బైబిల్ చెప్తుంది, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేస్తుంది. ఈ రోజున యథార్థత అని మనం మాట్లాడుకున్నట్లుగా మనం జీవించుచున్నటువంటి ఈ జీవితంలో యథార్థత కనబడుతుందా? నమ్మకత్వం ప్రభువులో మనకు కనబడుతుందా? దేవుణ్ణి ఆశ్రయించింది మొదలుకొని దేవునితోనే మనం అంటూ కట్టబడేటువంటి పరిస్థితి మనకు కనబడుతుందా? యథార్థవంతుల మార్గము చక్కగా వర్ధిల్లుతుందని దేవుని వాక్యం కూడా చెప్తుంది. మరి యథార్థతను ఎలా ఉండాలి? ఉన్నప్పుడే కాదండి, లేనప్పుడు కూడా మనం యథార్థతను కనపరచడం మనం నేర్చుకోవాలి. ఈ యథార్థత మనం ఎవరి దగ్గర నేర్చుకోగలుగుతున్నామంటే యోబు దగ్గర మనం నేర్చుకోవచ్చు. ఎందుకనంటే భార్య వచ్చి అంటది, స్నేహితులు వచ్చి అంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి అంటారు, యోబు నీ స్థితి ఇంత దిగజారినను నువ్వు యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావా? నువ్వు దేవుని దూషించరాదు, నువ్వు దేవుని దూషించి చావరాదు. అప్పుడు యోబు అంటాడు తన భార్యతో అనేటువంటి మాట ఏంటంటే, పిచ్చిదానా, మనం అన్ని సమృద్ధిగా కలిగి జీవిస్తున్నప్పుడు తినుటకు తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, త్రాగడానికి నీరు, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని మనం ఆరాధించాం. ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా కోట, నేను నమ్ముకుని నా దేవుడు అని అన్నీ ఉన్నప్పుడు దేవుడికి అన్నీ చేయడం కాదు. ఒకవేళ నీ స్థితిగతుల మధ్యలో నీ పరిస్థితి అనుకూలించకపోయినా, నీ స్థితిగతులు తారుమారైనా నువ్వు ప్రభు సన్నిధిని ఏం చేయాలంట? పొర్రపాటును కూడా విడిచిపెట్టే అనుభవం రాకూడదు. కొన్ని సందర్భాల్లో దేవుడు పరీక్షిస్తాడు, నీ యథార్థతను విడిచిపెడతావా లేకపోతే దేవుని దూషిస్తావా అని. కొన్ని సందర్భాల్లో యోబును పరీక్షించినప్పుడు నిన్ను కూడా పరీక్షిస్తాడు, నీ కుటుంబాన్ని కదలిస్తాడు, నీ కుటుంబాన్ని కొన్ని సందర్భాల్లో అల్లకల్లోలం అయ్యేటట్టుగా సాతానికి అధికారం ఇస్తాడు. అప్పుడు నీ కుటుంబం ఏమైతే తెలుసా? చల్లా చెదిరైపోద్ది, పరిస్థితులన్నీ మారిపోతాయి. మారిపోయినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువా, ఏంటి నాకు ఈ స్థితి, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా స్థితిగతులు ఇలా మారిపోయాయి, ప్రజలందరూ చూసి అవహేళన చేస్తున్నారు. యోబును అన్నారు, ఏ శాపం వచ్చింది? దేవునికి విరుద్ధంగా ఏ కార్యం చేసావు? దేవునికి విరుద్ధంగా ఎన్ని కార్యక్రమాల్లో పాలుపంపులు పొందావు? ఏ శాపం నీ నెత్తి మీదకి వచ్చి అలా కూర్చుంది? ఉన్నతంగా ఆశీర్వదించబడిన నీవు అమాంతంగా నేలకు ఒరిగిపోవటానికి కారణం ఏంటి అని భక్తి కలిగిన వారు మాట్లాడితే, భక్తి లేని వాళ్ళు అంటారు, ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా?
దేవుని దూషించరాదు? ఈ తినడానికి తాగడానికి కట్టుకోవడానికి ఏమీ లేకుండా చేసిన ఆ దేవుణ్ణి ఇంకా గణపరుస్తావా? దూషించరాదు? ఈరోజు మనం కూడా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు చేసేస్తూ ఉంటాం. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ప్రభు అంత గొప్పవాడు లేడంటాం. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు అంత శక్తివంతుడు లేడంటాం. కానీ మన కుటుంబాల్లో కొన్ని పరిస్థితులు అవకతవకలు అవుతాయి, కొన్ని పరిస్థితులు తారుమారు అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు ఊడిపోవచ్చు, తినడానికి లేకపోవచ్చు, లేకపోతే పరిస్థితి అంతా కూడా తారుమారు అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తారు తెలుసు? చాలామంది భక్తి లేని వారు కొన్ని సందర్భాల్లో దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ బాధ, దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ శోధన, దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి, అసలు దేవుడు ఉన్నాడండి? ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడా అనిపిస్తుంది. ఏది? కొద్ది శ్రమకే, కొద్ది ఇబ్బందికే, కొన్ని నీ కుటుంబంలో పరిస్థితులు తారుమారయ్యేటప్పటికే. అందుకనే యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళం చేస్తుంది. ఒకవేళ నీ మార్గం గాడి తప్పిందేమో, కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను పరీక్షించడానికి గాడి తప్పించాడేమో, నువ్వేం చేయాలి? నీ భారం యెహోవా మీద మోపితే అప్పుడు ఆయన నీ మార్గములను సరళం చేస్తాడు. హల్లెలూయా! చెప్పండి గట్టిగా, హల్లెలూయా! యోబు ఏం చేశాడండి? తనకున్న సమస్తం పోయినా యథార్థతను మాత్రం విడిచిపెట్టకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఈ స్థితిని కలుగు చేసిన నా దేవుని నేను స్తుతిస్తానని ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మహింపరుస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజున ఆ యథార్థత మన జీవితంలో ఉందా? ఈ యథార్థత ఉన్నప్పుడు కోల్పోయిన పరిస్థితులన్నీ ప్రభు మనకు తీసుకొని రాగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా! ఒకవేళ మన ఆత్మీయ జీవితమే త్రొట్టిల్లు ఉండొచ్చు, ప్రార్థన చేయకపోవచ్చు, పాట రాకపోవచ్చు, మందిరానికి రావటానికి మనసు లేకపోయి ఉండొచ్చు. అప్పుడు ఏమనాలి? అమ్మ నా కొరకు ప్రార్థన చేయి. ఎందుకు నేను బంధకాల్లో ఉన్నా, మందిరానికి రాలేకపోతున్నావు? నువ్వు అడగాలి. సహోదరులు ఫోన్ చేసి, అమ్మ మీరు మందిరానికి వెళ్ళారా? వెళ్ళాను. ప్రార్థన చేశారా? చేస్తున్నాం. నా కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ గుండెలు మీరు చేసుకుని అడగండి. మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఒకవేళ నీ సహోదరి ఎప్పుడైనా నువ్వు నోరు తెచ్చి, అమ్మా నా కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడిగారా? తల్లులు ఉన్నారు కదా, నేను రాలేకపోతున్నాను, నా బలహీనతల నుంచి విడుదల పొందాలి, నా కోసం మీరు ప్రార్థన చేయండి అని అడుగుతున్నారా? అడగరు. కారణం ఏంటంటే అసలు యథార్థమైనటువంటి ప్రవర్తన అంటే ఏంటి కూడా తెలియదు మనకి. అందుకని మొదట్లో రాయబడింది, పడిపోయిన వాడిని లేవనెత్తే ప్రార్థనా పరులు కావాలి. ఆమేన్, హల్లెలూయా! నీ కోసం ప్రార్థన చేసి గుంపున్నప్పుడు నువ్వు పడిపోయినా వారి ప్రార్థన ద్వారా నువ్వు పైకి లెగుస్తావు. ఆమేన్, హల్లెలూయా! వారి ప్రార్థన ద్వారా నువ్వు పైకి లెగుస్తావు. ఒక మెట్టు దిగి వాళ్ళని అడగాలి, అమ్మ నా కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మా ఆయన కోసం, నా పిల్లల కోసం. మన సంఘానికి వచ్చేవాళ్ళు మన సహోదరులే కదండి, సహోదరులే కదా. ఒకవేళ మనకంటే పెద్దవాళ్ళు అవి ఉండొచ్చు, మనకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. అమ్మ నా పిల్లల కోసం ప్రార్థన చేయండి, ఉద్యోగాలు రావట్లేదు, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి, వివాహాలు అవ్వట్లేదు, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, ఒక ఇల్లు కట్టుకోవాలి, నా కోసం ప్రార్థన చేయండి, ఒక స్థలం కొనాలి, మా కోసం ప్రార్థన చేయండి, మేము దేవుని మందిరంలో వర్ధిల్లాలి, మా కోసం వేడుకోండి. నీ తోటి వారితో నువ్వు అడిగావా? ఇంకేమి నేర్చుకుంటున్నాం మనం మందిరానికి వచ్చి? అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. ఎలా ప్రవర్తించాలి అమ్మా? యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడతాడు. నువ్వు యథార్థంగా ప్రవర్తించు మందిరానికి వచ్చి, ఏ కుళ్ళు, ఏ కుతంత్రం, ఏ కపటం లేకుండా నీ తోటి సహోదరితో మాట్లాడు. సిస్టర్, లేకపోతే అక్క, లేకపోతే చెల్లి, నా కోసం ప్రార్థన చేయి.
నా తమ్ముడు, నా బిడ్డల కోసం ప్రార్థన చేయి, నా భర్త కోసం ప్రార్థన చేయి, నా బిడ్డలు ఉద్యోగం రావాలి, నా బిడ్డలకి వివాహాలు అవ్వాలి, నా కుటుంబం దేవుని సన్నిధిలో ఎదగాలి, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. నువ్వేమడుకుంటున్నావు? అన్నం అడుక్కుంటున్నావా? లేకపోతే ఒక జత బట్టలు అడుగుతున్నావా? లేకపోతే 10,000 రూపాయలు సహాయం చేయమని డబ్బు అడుగుతున్నావా? అడగట్లేదే. నువ్వు ప్రార్థన సహాయమే కదా అడగాలి. యథార్థవంతులకి అదే కదా కావాలి. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే, నీ స్థితిగతులు బాగు చేస్తే ఆ 10,000 కాదు, 20,000 కాదు, 1,00,000 రూపాయలైనా సంపాదించే ఆ కృప దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. అందుకని నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నువ్వు పడిపోకుండా నిమిత్తం నువ్వేం చేయాలి తెలుసా? ఎదుటి వారి దగ్గర నువ్వు ప్రార్థన విన్నపాన్ని అడుగు, తప్పులేదు. నేను ప్రార్థన చేస్తే ఆకాశ నక్షత్రాలన్నీ కోల్తాయి, ఇవన్నీ కాదు. నేను ప్రార్థన చేస్తే ముందుగానే అన్నీ బయలుపరచబడతాయి, ముందుగానే తెలిసిపోతాయి. యేసు ప్రభు చెల్లెల్ని, మరియమ్మ అక్కని, అట్టకాయ తొక్కని కాదు. నువ్వు దేవునిలోకి వస్తే నిన్ను బలపరిచే ఒక గుంపు దేవుని మందిరంలో నీ కోసం ఉంది. వారిని అడగటంలో తప్పు లేదు. అందుకని దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలామంది అంటారు, అమ్మ ప్రార్థన అయ్యో ముందే తెలిసిపోతాయి అండి. ఏంటో నాకు అర్థం కాదు. ఏం తెలిసిపోతాయి? ఏం తెలిసిపోతాయి? ముందే నీకేం తెలిసిపోతాయి? ఇప్పుడు ముందే తెలిసిపోతున్నప్పుడు నువ్వు మందిరానికి వెళ్తున్నావో వెళ్ళలేవో దేవుడు ముందు చూపిస్తాడుగా. బాప్తిజం తీసుకోవాలో తీసుకోకూడదో ప్రభు చూపిస్తాడుగా. బలారాధనలో చెయ్యి వేయాలో వద్దో ప్రభు చూపిస్తాడుగా. నువ్వు ప్రార్థనలో పడిపోతున్నావో లేదో దేవుడు చూపిస్తాడుగా. దేవుళ్ళో ఎంతవరకు ఎదుగుతున్నావో, ఎన్ని ఆత్మలు రక్షించాలో ప్రభు నువ్వు నీకు చూపిస్తాడుగా. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున అనేక మంది బ్రహ్మపరిచే ఆత్మల చేత కలవరపరచబడుతున్నారు. బ్రహ్మపరిచే ఆత్మల చేత కలవరపరచబడి అదే నిజం అనుకుంటున్నారు. ఎప్పుడైనా ఒక దర్శనాన్ని మీరు గమనించండి. ఎప్పుడైనా ఒక దర్శనం నీకు వచ్చిందంటే అది ఎలా ఉండాలి తెలుసా? కొర్నేలు దగ్గరికి దేవదూత వచ్చింది. ఏమని? కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి, నీలో ఒకటి కొదువుకుంది. ఏంటది? సేవకుని పిలిపించుకో, ఆయన నీకు బయలుపరుస్తాడు. ఇదే దేవదూత వెళ్ళి పేతురుతో మాట్లాడుతుంది. ఏమని? ఇదిగో పలానా పట్టణము నుండి కొంతమంది నీ కొరకు వస్తారు, వారితో ఏమి సందేహింపక ఎల్లు. దానికి ముందు దర్శనం చూపించాడు. ఏమని? 4 చెంగుల దుప్పట్లో చతుష్పాద జంతువుల వెనక అన్నీ ఉన్నాయి, వాటిని చంపుకొని తినమని. అంటే హేయమైన వాటిని దేవుడు పరిశుద్ధపరిచి దేవుని కొరకు వాడుకోబోతున్నాడు అని. హల్లెలూయా. నీకొచ్చే దర్శనం పడిపోయిన స్థితిని, బాగుపరచబడలేని వారి స్థితిగతులు నీకు బయలుపరిచి వాళ్ళు బాగు చేసినట్టుగా ఇస్తాడు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. బ్రదర్, ఇతని పేరు ఇదే అన్నాడు. సరే బ్రదర్ అన్న. ఆయన సేవ చేస్తాడు అన్నాడు. ఎక్కడ చేస్తారు బ్రదర్ అంటే పలానా చోట అన్నాడు. నేను అన్నాను, మంచిది. మరి నేను ఆదివారం వెళ్ళారా, ఆరాధన బాగా జరిగిందా అంటే ఆయన అన్నమాట నేను ఎప్పుడు కూడా కళ్ళలో కూడా మర్చిపోను. ఏమన్నా తెలుసా? ప్రభు కొంతకాలం నా పరిచర్య ఆగిపోద్దని చెప్పాడండి. ఏం చెప్పాడు? ప్రభు ఆయన చేసే పరిచర్య ఆగిపోద్దని చెప్పాడంట. కుటుంబాల్లో కీడు జరుగుతుంది, మేల్కొని ఉండండి అని చెప్పి దేవుడు చెప్తాడు. అంతేనా? లేదా పరిచర్యకి ఆటంకం జరుగుతుంది కనుక మరీ ఎక్కువగా మీరు ప్రార్థన చేయండి, ఆ కీడు నుంచి విడుదల పొందుదురు అని ప్రభు చెప్తాడు. కానీ పరిచర్యే, ఆయన వచ్చిందే పరిచర్య కోసం, ఆ పరిచర్య ఆగిపోద్దని ఎలా చెప్పాడు? నేను పరిచర్య చేయలేనురా బాబు అని పోయి బదిరీక్ష కింద కూర్చుంటే కాకుల ద్వారా ఆహారం పంపించి నువ్వు బలపరచబడు, శక్తిని పొందుకో, శక్తికి మించిన ఆ ప్రయాసం ఉంది, నువ్వు వెళ్ళి సువార్త చేయాలని ప్రభు చెప్తే, ఈ రోజున నీకు దేవుడు చెప్పింది, నా దేవుడు చెప్పిందా దయ్యం చెప్పిందా? నాకు ముందుగానే వచ్చింది, మా ఆయనకు ముందుగానే కనపరచబడింది, మా ఓడికి ముందుగానే కనపరచబడింది, మా అమ్మాయికి ముందుగానే కనపడింది. ఏం కనపడింది? సినిమా కనపడిందా? సితార కనపడిందా?
ఆలోచన చేయాలి. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఏది భ్రమపరిచే ఆత్మో, ఏది పరిశుద్ధపరిచే ఆత్మో వివేచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దర్శనం పడితే ఆ దర్శనం, ఏ కళ పడితే ఆ కళ దేవుడిచ్చింది అనుకోకు. ఒకసారి వాడి భ్రమలోకి వెళ్ళిపోయావంటే నువ్వు పొరపాటును కూడా నువ్వు కోలుకోలేవు. అందుకని యథార్థత చాలా ముఖ్యం క్రైస్తవులకి. ఆమేన్, హల్లెలూయా. అందుకని యథార్థతను మనం విడిచిపెట్టకూడదు. బైబిల్లో రాయబడింది, యథార్థవంతుల నీతి మార్గమును సరళము చేస్తాడు ఆయన. మరి ఈ రోజున యథార్థత నీకుందా? ఉందా? యథార్థంగా ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? దేవునికి లోబడి ఉన్నావా? ప్రభు అడుగుతాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. చివరిది సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. మళ్ళీ చదవమ్మా. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లెగుస్తాడు. చాలు. నీతిమంతుడు అంటే మంచి సాక్ష్యం కలిగిన వాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతిమంతుడు అంటే మంచి సాక్ష్యం కలిగిన వాడు. వాడు ఏం చేస్తాడంటే ఖర్జూర వృక్షం వలె పైకి ఎదుగుతాడు, మూవ వేస్తాడు. ఆమేన్. ఈ రోజున క్రైస్తవ జీవితంలోకి మనం వస్తున్నప్పుడు, క్రైస్తవ జీవితంలో మనం అడుగుపెట్టినప్పుడు మనకేముండాలయ్యా అంటే పడిపోకుండానట్లు మన సాక్ష్యము బాగుండాలి. ఆమేన్. వీళ్ళు మందిరానికి వెళ్తున్నారా? వెళ్తున్నారు. ఏ సుఖం? ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారు. ఏ సుఖం? బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నారు. ఏ సుఖం? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారా? నువ్వు బైబిల్ తీసుకొని మందిరానికి వస్తున్నప్పుడు, బైబిల్ తీసుకొని మందిరం నుంచి వెళ్తున్నప్పుడు, ఆ సమాజం అంతా నిన్ను చూస్తున్నప్పుడు నీలో ఏముండాలి? ఆ భక్తి నీలో కనబడాలి. మంచి సాక్ష్యం. వీళ్ళు దేవుణ్ణి నమ్మినవారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుణ్ణి వెంబడించేవారు, దేవుని కోసం ఏదైనా త్యాగం చేయగలిగిన వారు, భూమిని తలక్రిందులు చేయగలిగిన వారు ఇక్కడ ఉన్నారు. వీరు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. వీళ్ళు భక్తి చేసే విధానం చూస్తున్నప్పుడు చాలా బాగుంది అని నిన్ను చూసినటువంటి సమాజం ఎలా ఉండాలి? నీ గురించినటువంటి ఒక గుర్తింపు ఈ సమాజంలో రావాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభువుని నమ్ముకోకుండా ఉన్నంత కాలం నీ జీవితం ఎలాగుందో అది కాదు. ప్రభువుని నమ్మిన తర్వాత నీ స్థితిగతులు అనేక మంది చూస్తున్నప్పుడు వారి మధ్య నువ్వు ఎలా ఉండాలి? చక్కటి ప్రవక్తన కలిగిన వ్యక్తిగా నువ్వు సమాజానికి కనబడ్డప్పుడు నువ్వు వెళ్తున్న మందిరంలోకి అనేక మంది నీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాళ్ళు రాగలుగుతారు. ఆమె ఏం చూసి రావాలి? అబ్బో ఏం వెళ్ళింది, ఇక మనం వెళ్ళి బాగుపడతాం, వీళ్ళు వెళ్తున్నారు మనం వెళ్తాం. అందుకని మన సువార్త ఎలా ఉండాలి తెలుసా? మంచి సాక్ష్యం అంటే, మువ్వ వేయటం అంటే మన జీవితాలు బాగుపరచబడతా ఉండాలి. మేలు కోసం దేవుని మందిరానికి వచ్చి మేలు పొందిన తర్వాత మానేయడం కాదు. కొంతమంది కుటుంబాల్లో ఎంత కీడుందో దేవుడు ఆ కీడు తప్పించిన దేవుని మందిరాలకు లోబడి రారు. మేలు కోసం వస్తారు, మేలు పొందుకొని వెళ్ళిపోతారు. అవసరత కోసం వస్తారు, అవసరత పొందుకొని వెళ్ళిపోతారు. ఈరోజు నీ దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నీ సాక్ష్యం ఎలాగుంది? పెళ్లి చేసుకునేటప్పుడు వీధులు అమ్మట వెళ్ళి అడుగుతామా, పలానా అబ్బాయిని పెళ్లి చేసుకున్నాం ఎట్టా ఉంటాడని అడగరా? మాట్లాడరేంటమ్మా, పెళ్ళిళ్ళే చేసుకోవాలి, మరి మీరు ఎట్టయింది? అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చూసి చేసుకునేటప్పుడు అడగరా? ఇప్పుడంటే డైరెక్ట్. అది వరకు రోజుల్లో పెద్దవాళ్ళు వచ్చి చూస్తే చేసుకునేవాళ్ళు, అరే పెళ్లి చేసి నీ సంబంధం చూసావనరా, పలానా రోజు నీ పెళ్ళి అంటే ఆడు చెప్పు నా పెళ్ళిని.
ఇప్పుడేంటి ఈడెళ్ళి చూడాలా, నచ్చాలా, కలర్ నచ్చాలా, క్యారెక్టర్ ఉందో లేదు, కలర్ నచ్చాలి ముందు. ఎర్రగా బుర్రగా 32 పళ్ళ వరుస, నడిచే కాళ్ళ వరుస, అదేనా? ఇవన్నీ ఉన్నాయా లేవా చూసుకోవాలి. మరి నీకు ఎర్రగా బుర్రగా ఉన్నప్పుడు అన్ని సంబంధాలు, డబ్బులు ఉన్నాయా లేవా, ఆస్తి ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, వాళ్ళ అమ్మ నాన్న మంచోళ్ళే కదా, ఏం గయ్యాలదా, అమ్మకి అయ్యాలదా, నాన్నకి అయ్యాలోడా, ఇవన్నీ చూస్తారు. ఈ రోజులు ఇది అయిపోయింది. వాట్సాప్లు, స్టేటస్లు, ఏమండి ఒకరి తర్వాత ఒకళ్ళు వీళ్ళు చూడటం. ఇదివరకటి రోజులు ఏదో చుట్టం చూపుకి వెళ్ళి అమ్మాయి అబ్బాయి బాగుంటే సంబంధాలు కలుపుకొని వచ్చి పలానా రోజు పెళ్లి చేసేవాళ్ళు, పెళ్లి రోజు చూసుకునేవాళ్ళు అమ్మలక్కలు. ఏ రోజులు అది లేదు. హల్లెలూయా, లేవండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మంచి సాక్ష్యం ఎక్కడుంది? మంచి ప్రవర్తన ఎక్కడుంది? అమ్మ అబ్బాయి మంచివాడు కాదా, అబ్బాయి మంచిదే కాదా, చేసుకోమ్మా, లేదా నువ్వు చేసుకో, అలా అమ్మని ఆడదే, నువ్వు చేసుకో, ఇంకేం చేసుకుంటాలమ్మ, నా పెళ్ళి అయిపోయింది కానీ, సర్లే నీకు మంచివాడు దొరికింది దాకుండా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తాయి అప్పుడు దాకా. హల్లెలూయా. ఈడికి కూడా ఒక 50 ఏళ్ళు వస్తాయి అప్పుడు దాకుండు, అంతేనా? ఈ రోజున పిల్లలకి పెళ్ళిళ్ళు అలాగే కదా, 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి చేస్తుంది. ఈలోపు వీళ్ళు అడ్డమైన కార్యక్రమాలు చేస్తారు, ఈలోపు ఈ పరుగు పోయే పనులు చేస్తారు. అందుకని వయస్సు కాలమందున అబ్రహాము తన పనివాడితో మాట్లాడతాడు, అయ్యా ఇస్సాకు ఎదకొచ్చాడు కదా, ఒక మంచి సంబంధం చూసిరా అని ఎవరికి పంపిస్తాడు? ఎలియాజర్కి చెప్తాడు. ప్రైజ్ లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ రోజున పిల్లల పెళ్ళిళ్ళకి వాళ్ళ సెటిల్మెంటు, ఇల్లులు కట్టియటం, లేకపోతే మంచి ఉద్యోగం రావటం, లేకపోతే వయసు రావటం కాదు. ఏమి రాకముందు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, పేటాకలు కూడా అయిపోతున్నాయి. ఆమె అందుకని దేవుణ్ణి మందిరానికి మనం వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని మందిరంలో ఎదుగుతున్నప్పుడు ఈ సాక్ష్యం నీ జీవితంలో ఒక ఉన్నతమైన మార్గాన్ని తీసుకుని పోతుంది. ఆ సాక్ష్యమే నీ జీవితంలో లేనప్పుడు నువ్వు బ్రతికి ఉపయోగం ఏంటి? ఒక క్రైస్తవుడిగా దేవుడిని ఆశ్రయించిన నీ జీవితంలో అది లేనప్పుడు నీ ఉండి ఉపయోగం ఏంటి? నిన్ను చూసి అనేక మందులు ఆకర్షితులు అవ్వాలి మందిరానికి. అలా నీ ప్రవర్తన నీ కుటుంబంలో ఉండాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. భక్తిపరుడుగా, ప్రార్థనాపరుడుగా, ఏమండి యథార్థవంతులుగా, ఏదైనా సరే దేవుని దగ్గర అడిగి తెలుసుకునేటట్లుగా, ఏదైనా దేవుని మందిరంలో ప్రార్థన చేసేటట్లుగా చూడండి. కొంతమంది జీవితాలు ఎంత తాకిడి తగిలినా, ఎంత దెబ్బతిన్నా వాళ్ళు ఇంకా ప్రభు పాదాలు పట్టుకొని ఏంటయ్యా, ఏంటి ప్రభా, ఏంటి అని ప్రభుని అడిగేటువంటి పరిస్థితులు మారాయి. కారణం ఏంటో తెలుసా? మొద్దుబారిపోయారు. ఈ మొద్దుబారిపోయినటువంటి జీవితాలు చిగురించబడాలి, బాగుపరచబడాలని ఒక సంఘంగా, ఒక సేవకులుగా మన అందరం కోరుకున్నప్పుడు దేవుడు మోడుమారిన జీవితాన్ని చిగురింపు చేయటకు ఆయన శక్తి కలిగిన వాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని ప్రభుని అడగండి, ప్రభువా ఒకవేళ నా కుటుంబంలో నాకు, నా బిడ్డలకి, నా కుటుంబ సభ్యులకి సాక్ష్యం లేదేమో, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. కోల్పోయిన సాక్ష్యాన్ని మరలా తిరిగి నీ సంపాదించుకోవాలి. అలా కట్టు ప్రభువా అని ఈ ప్రార్థనా మందిరంలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. అన్న అలాగే మందిరంలో ప్రార్థన చేసిందా? గొడ్డుబోతురాలనే తత్వం నుంచి విడిపించబడింది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ రోజున నువ్వు అలా ప్రార్థన చేస్తే ఆ నిందను తొలగించుటకు మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. అందుకని ఆ ప్రభు దగ్గర అడగండి. ఆయన కోల్పోయిన వాటినే కాదు, కోల్పోయిన దానికి 2 అంతలుగా ప్రభు నీకు ఇవ్వగలడు. ఆమేన్. అందుకని పడిపోయిన స్థితిలో నుంచి నీవు లేవటానికి ప్రార్థన సహకారం కావాలి. యెహోవాను ఆశ్రయించే మనసు నీకు ఉండాలి. యథార్థ ప్రవర్తన చాలా అవసరం. అలాగే మంచి సాక్ష్యం నీకు చాలా అవసరం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు ఆయన. నువ్వు వాక్యానికి లోబడు, వాక్యాన్ని నీ జీవితంలో కట్టుకో, ఆ విత్తనాన్ని నీళ్లు పోసి పెంచుకో, నీ కుటుంబం దీవించబడుతుంది. లేచి ఒక చిన్న తీర్మానం చేద్దాం. లేచి ఒక చిన్న తీర్మానం చేద్దాం. నేను పడిపోయిన స్థితిలో నుంచి లేవాలి, నాకు ప్రార్థనా సహకారులు కావాలి. ఇవి అడుగు ప్రభుని. మనుషుల్ని ఆశ్రయించి లేనిపోని తలంపుల మధ్యలో నువ్వు బ్రతికావేమో. నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే అనుదినము ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు. కొన్ని సందర్భాల్లో మనం పడిపోయినప్పుడు ఆయన మనల్ని పైకి లేపుతాడు. ఆయన మనల్ని పైకి లేపాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషుల్ని ఆశ్రయించి మనం పడిపోయినప్పుడు వారు ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, నవ్వుతారు, అపహాస్య పాలు చేస్తారు. మన దేవుడు అలా చేసే దేవుడు కాదు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేపుటకు శక్తి కలిగిన వాడు. ఆ స్థితిలో నుండి పైకి లేపుటకు శక్తి కలిగిన వాడు. అయ్యా నేను పడిపోయాను, నిన్ను ఆశ్రయించిన నేను పడిపోయాను ప్రభువా. ప్రభువుని అడిగితే ఆయన నిన్ను పైకి లేపుతాడు. దేవుని మందిరానికి వస్తా యథార్థమైన ప్రవర్తన లేక, దేవుని మందిరానికి వచ్చుచున్న నీవు యథార్థమైన ప్రవర్తన లేకపోతే, యథార్థమైన జీవితం లేకపోతే, యథార్థమైనటువంటి స్థితిగతులు నీ జీవితంలో లేకపోతే నువ్వు నీతి మార్గాన్ని తప్పినట్లే. యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు. పడిపోయిన స్థితిలో నుండి దేవుడు లేపుతాడు. యథార్థత చాలా ముఖ్యం. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నీ జీవితంలో యథార్థత ఉందా? ఓ క్రైస్తవ యవనుడా, ఓ క్రైస్తవ యవనస్తురాలా, దేవునిలో యథార్థత ఉందా? యథార్థవంతులను ఆయన త్రోసివేసే దేవుడు కాదు. యథార్థవంతులను అసహించుకునే దేవుడు కాదు. యథార్థవంతులను పైకి లేవనెత్తగలిగిన దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు యేసు. యథార్థతను కాపాడుకో ప్రభువా. ఇదిగో నేను యథార్థంగా ఉంటాను, అన్ని విషయాల్లో యథార్థంగా ఉంటాను. పడిపోయిన నా స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకో. మంచి సాక్ష్యం నీ జీవితంలో, సాక్ష్యం. ఒక క్రైస్తవుడిగా మంచి సాక్ష్యం, ఒక క్రైస్తవురాలిగా మంచి సాక్ష్యం. దేవుని మందిరానికి వస్తున్న నీవు నీ మందిరానికి నిన్ను బట్టి ఒక మంచి సాక్ష్యం. సాక్ష్యం పడిపోయినటువంటి స్థితి కాదు, సాక్ష్యం పడిపోయినట్లుగా కాదు. సాక్ష్యాలు కట్టగలిగినట్లుగా, సాక్ష్యం ద్వారా నీ కుటుంబం కట్టబడినట్లుగా, సాక్ష్యం ద్వారా నీ దేవుడు కనపరచబడినట్లుగా ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా నిన్ను చూసిన వారు నీ గురించి, నీ పేరు విన్నవారు నిన్ను గురించి, నీ యొక్క కుటుంబం గురించి విన్నవారు నిన్ను గురించి, నీ సంఘము గురించి, నీ దేవుడి గురించి మాట్లాడుకునేటట్లుగా నీ ప్రవర్తన మారాలి. అనేక మంది సూటిపోటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, అనేక మంది సూటిగా పోటీ మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వేం భక్తి చేయగలుగుతావు? ప్రభువా, ప్రభువా, పడిపోయిన నా స్థితిని లేపండి అయ్యా. ఇక మీదట నేను పడిపోకూడదు. ప్రార్థన.
మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధన ద్వారా మహిమ పొందారు. నీ ప్రజలు నిలబెట్టి ప్రభా మీరు మాట్లాడిన మాటలు, మీ సేవకుని నిలబెట్టి మీరు మాట్లాడిన మాటలు విన్న వారి జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి లేపిన వాడివి, పడిపోయిన విశ్వాసుల యొక్క జీవితాలను తిరిగి లేపబోతున్నందుకు నీకు వందనాలు. అనేకమైన విషయాల్లో ఎదుగునట్లుగా మీరు గొప్ప కార్యం చేయండి. అన్ని నామముల కన్నా నీ నామం పైనామం, ఆ నజరేయుడైన యేసు నామంలో మేము అడుగుతున్నాం. పడిపోయిన ఆత్మీయ జీవితాలు మరలి తిరిగి కట్టి నూతనమైన ఆత్మలు ఈ మందిరంలో చేర్చబడి పట్టచాలని విస్తారమైన ఆత్మలు ఈ హోసన్న పరిచర్యలోకి వచ్చినట్లుగా ద్వారాలు తెరిచి వేల వేసి నీ ప్రజలు నడిపించబోతున్నందుకు నీకు వందనాలు. నీ కృపతో నింపి ఈ ఎనికే పాడే కాకుండా విజయవాడ నలుమూల నుండి నీ ప్రజల్ని మీరు నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడిని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరువకు. ఆమేన్. చెప్తాం గట్టిగా.